కోస్తాంధ్ర జిల్లాల యొక్క వాతావరణ పరిస్థితిని వస్తే కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లాతో పాటుగా మనకు ఎన్టీఆర్, అలానే ఏలూరు, గోదావరి జిల్లాలతో పాటుగా మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే నెల్లూరు, తిరుపతి జిల్లాలలో ఎండల తీవ్రత అనేది బాగా పెరగనుంది. కొన్ని ప్రాంతాలలో 38 డిగ్రీలు లేదా 39 డిగ్రీల దాకా మనకు ఉష్ణోగ్రతలు పగటిపూట ఉంటుంది. అలానే రాత్రి సమయాలలో మనకు కాస్తంత ఉపశమనంగా కాస్తంత చల్లదనం కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చేసి అరకు వ్యాలీ ప్రాంతంలో చల్లటి వాతావరణం రోజంతా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నా కానీ సాయంకాలం అలానే రాత్రి సమయాలలో చలి తీవ్రత అనేది బాగా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కోస్తా ప్రాంతానికి వస్తే అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నగరాల ప్రాంతానికి వస్తే ఆ పక్కన మాత్రం కాస్తంత మనకు వెచ్చగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, అలానే ఉక్కపోతగా కూడా రోజంతా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి సమయం అలానే తెల్లవారుజామున సమయంలో మాత్రం కాస్తంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.